ఫ్రెండ్స్, ఈ వీడియో మనం ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ ఎలా యూజ్ చేస్తారో, ఆబ్జెక్ట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తారో మనం తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ లోని ఆబ్జెక్ట్స్ ని ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ ఇది డేటా స్ట్రక్చర్ అన్నమాట. ఆబ్జెక్ట్ అనేది డేటా స్ట్రక్చర్ ఇన్ జేఎస్. ఆబ్జెక్ట్ ఈస్ ఎ డేటా స్ట్రక్చర్ ఇన్ జేఎస్. ఇంకా ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఈజ్ ఎ టెక్నిక్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ టెక్నిక్ టు స్టోర్ అన్నమాట. స్టోర్ అండ్ మేనేజ్ the data. First one and object is a data structure. Object is a data structure in JavaScript. Second one and object is a technique. Object is a technique to store and manage the data. And third one వచ్చేటప్పటికి ఈ ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా స్టోర్ చేస్తామంటే, ఆబ్జెక్ట్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఏ కీ వాల్యూ. ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ pairs అన్నమాట. కీ వాల్యూ pairs ఆర్ refer to as properties and methods. డేటా స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకున్నాం కదా. డేటా స్ట్రక్చర్లు ఏంటి? ఆబ్జెక్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లో డేటా స్ట్రక్చర్స్ ఆబ్జెక్ట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్. ఆబ్జెక్ట్ ఈస్ ద టెక్నిక్. దేనికి? స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా. డేటాని మేనేజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ఈస్ ద డేటా స్ట్రక్చర్ ఇన్ జావా స్క్రిప్ట్. ఆబ్జెక్ట్ ఇన్ టెక్నిక్ ఫర్ స్టోర్ అండ్ మేనేజ్ ద డేటా. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అండ్ ఇస్ రిఫర్స్ టు ఎస్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కీ వాల్యూ పేర్స్ అనుకున్నాం కదా. సో కీ అండ్ వాల్యూ పేర్స్ అంటే మనకు తెలియాలి. కీ వాల్యూ పేర్స్ అంటే మనకు తెలియాలి. మీకు ఇలా చెప్పాలంటే కీ తీసుకున్నాం. ఇప్పుడు బనానా, కార్ ఏంటి? టాటా అనుకున్నాం. ఇది ఎలా ఉంది? కీ వాల్యూ పేరు అండి. కీ అంటే ఏంటి? కార్ అనమాట. వాల్యూ అంటే ఏ కారు, ఏ టైప్ ఆఫ్ కారు? టాటా అనే కారు. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంకోటి పెట్టుకున్నాం, కార్. ఇప్పుడు కార్ తీసేస్తే బైక్ పెడదామా? బైక్ ఈక్వల్ టు ఏం బెస్ట్ బైక్ ఎన్ఎస్ 180. ఇలాగా ఇది కీ, ఇది వాల్యూ, ఇది నథింగ్ బట్ ఇక్కడ రాసింది. కార్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? కీ వస్తుంది. అండ్ వాల్యూ ఏమొస్తుంది? వాల్యూ ఈక్వల్ టు టాటా వస్తుంది. అర్థమైందా? కార్ అంటే ఏంటి? కీ వస్తుంది. వాల్యూ అంటే ఏమొస్తుంది? టాటా వస్తుంది. కీ వాల్యూ పేర్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. కోసం ఒకటి ఇది కీ వాల్యూ పేర్స్ అంటే. సమ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన జావా స్క్రిప్ట్ లో కీ వాల్యూ పేర్స్ ఎలా రాస్తామంటే, సపోజ్ ఇప్పుడు మనం తీసుకుంటారు ప్రతిదానికి ఇంత కాన్స్టెంట్ కార్ అని తీసుకున్నాం. కార్ ఈక్వల్ టు ఓపెన్ పెరాన్సిస్ పెట్టి ఇందాక తీసుకున్నట్టు మనం కార్ బ్రాండ్ పెడదాం. బ్రాండ్ కాబట్టి టాటా. అండ్ సెకండ్ వన్ ఇయర్. ఏ ఇయర్ లో వచ్చింది? 2002 అని క్లోజ్డ్ బ్రాకెట్స్. కారు కాన్స్టెంట్, బ్రాండ్ టాటా. దీన్ని యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న బ్రాండ్ అని ఏమంటారు అంటే కీ అని. ఇదేంటి? కీ అంటారు. టాటా అనేది వాల్యూ, ఇక్కడ కీ, ఇది వాల్యూ. కీ వాల్యూ పేర్స్ ఉన్నట్లని కీ వాల్యూ పేర్స్ కు మనం ఏదైనా డేటాని స్టోర్ చేసినట్లయితే ఆ స్టోర్ చేసిన డేటాని ఏమంటారు?
ఆబ్జెక్ట్స్ అంటారు. ఆబ్జెక్ట్ ఇస్ ద డేటా స్ట్రక్చర్ ఇన్ జావాస్క్రిప్ట్. ఆబ్జెక్ట్ ఇస్ టెక్నిక్ అనమాట. ఎందుకు ఆబ్జెక్ట్ కీ వాల్యూ బేస్ లో డేటాని మనం మేనేజ్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? కీ వాల్యూ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. ఇది రిఫర్స్ టు ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. మెథడ్స్ అన్నారు కదా, మనం మెథడ్ గురించి కూడా నేర్చుకున్నాం. మెథడ్ అంటే వెన్ ఏ ప్రాపర్టీ వాల్యూ is a function if is called a method అన్నమాట. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ represents action. Method represents action that an object can perform. ఏం చేస్తుందంటే, when a property value is a function, if it is called as a method is represented an action that an object can be performed. మెథడ్ ఏం చేస్తుంది? ఏ ఆబ్జెక్ట్ ని పర్ఫామ్ చేస్తుందో, ఎడిషన్ చేస్తుందా, సబ్ట్రాక్షన్ చేస్తా, మల్టిప్లికేషన్ చేస్తా, ఆ యాక్షన్ పర్ఫామ్ చేసే దాన్ని తెలిపిద్ది. తర్వాత ప్రాపర్టీ వాల్యూ ఇస్ ఫంక్షన్ అంటే ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ ఏంటి? కీ వాల్యూ పేర్స్ అన్న కదా, ఇది ప్రాపర్టీ వాల్యూ. దీనికి మన ఎగ్జాంపుల్ ఏం రావచ్చంటే, రాస్తుంది కాన్స్టెంట్ క్యాలిక్ అని పెట్టి, కాన్స్టెంట్ అని పెట్టి శ్రీకాంత్ అని పెట్టి ఈక్వల్ టు ఓపెన్ పెరాన్సిస్ ఇచ్చి యాడ్ అని పెట్టాను అనుకో. యాడ్ ఈక్వల్ టు ఇలా పెట్టి ఇక్కడ ఫంక్షన్ రాసాను అనుకో. ఇక్కడ ఫంక్షన్ రాసి ఏ కామా బి అని పెట్టి ఏ కామా బి అని పెట్టి ఇక్కడ ఇంకా నేను వీలుగా ఇంకో ఫంక్షన్ రాసాను అనుకో. ఏమని? రిటర్న్ ఏ ప్లస్ బి. ఇలా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కాన్స్టెంట్ శ్రీకాంత్, ఇదంతా ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ లో ఇంకో ఫంక్షన్ రాస్తాను. when a property value is a function, ఈ ప్రాపర్టీ వాల్యూ ఏంటి? మనకి ఫంక్షన్ వస్తే ఇది కాల్ మెథడ్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంటి మెథడ్ ఎలా రాస్తాం? ఆబ్జెక్ట్స్ లో మెథడ్ రాయాలంటే ఫంక్షన్ ప్రాపర్టీ వాల్యూ ఫంక్షన్ అయి ఉండాలి. నార్మల్ గా ఆబ్జెక్ట్స్ ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. కీ ఒక ఆబ్జెక్ట్ నేమ్, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? కారు. ఆబ్జెక్ట్ కొన్న డేటా టైప్ ఏంటి? కాన్స్టెంట్. కీ వాల్యూ పేర్స్ ఎన్ని ఉన్నాయి? కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి. బ్రాండ్, టాటా, ఇయర్ 2001 అన్నమాట. 2001. ఇప్పుడు ఇటు ప్రాక్టికల్ గా మనం నేర్చుకున్నాం, చూసి ప్రామిస్ అని తీసుకున్నాం కదా. మనం తీసుకున్నాం కదా, కాన్స్టెంట్ కార్ ఈక్వల్ టు బ్రాండ్ ఏమన్నా? టాటా. ఇయర్ వచ్చేటప్పటికి ఇయర్ కూడా ఉంటుంది కదా, ఇయర్ వచ్చేటప్పటికి మనం వేసాం 2001 అన్నాం. 2001 ఇంకేమైనా ఉంటుందా? సిటీ ఎక్కడి నుంచి ఎక్కడ కొన్నాం? సిటీ ఎక్కడ కొన్నాం? హైదరాబాద్. హైదరాబాద్ ఇలా ఉండి మనం ఇప్పుడు యాక్సెస్ చేయాలనుకుంటే ఏమొచ్చిందా? ఈ వీడియోలో మనం డేటా టైప్ ఏం తీసుకున్నాం? కాన్స్టెంట్. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేటప్పుడు కార్ తీసుకున్నాం. 3 కీ వాల్యూ పేర్స్ ఇచ్చాం. బ్రాండ్ టాటా, ఇయర్ 2001, సిటీ హైదరాబాద్ ఇచ్చాం. ఇప్పుడు కన్సోల్ వచ్చేస్తే మనకి ఏమవుతుందో చూద్దాము. కన్సోల్ డాట్ లాగ్ చేసాం కదా. ఇప్పుడు కార్ అని చేద్దాం. అసలు కార్ అని చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్ చూద్దాం. చూసా, బ్రాండ్ టాటా, ఇయర్ 2001, సిటీ హైదరాబాద్ అని వచ్చింది. ఇది మొత్తం అంతా వచ్చింది. ఇలా 1000 2000 కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి అనుకో. మన రిక్వైర్డ్ మటుకే కావాలి. ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ నాకు ఇప్పుడు బ్రాండ్ ఒకటే కావాలి.
ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఏంటి, ఆ బ్రాండ్ ఒకటి కావాలంటే ఏం చేసుకోవచ్చు అంటే కారు. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ బ్రాండ్. ఆబ్జెక్ట్ నేమ్ బ్రాండ్. ఇప్పుడు ఒకసారి మనం కన్సోల్లో చేసి చూద్దాం. చూడు ఏమొచ్చింది, కార్ డాట్ బ్రాండ్ అంటే ఏమొచ్చింది, టాటా ఉంది, టాటా వచ్చింది. ఇది ఫస్ట్ దాన్ని మనం అన్కామెంట్ చేద్దాం. అన్కామెంట్ చేసి సెకండ్ దాన్ని చూద్దాం. చూడండి టాటా ఒకటి వచ్చింది అంటే ఏంటి, కార్ డాట్ బ్రాండ్. ఇప్పుడు ఏంటి, దీన్ని ఏమంటారు, యాక్సెస్ చేస్తున్నాం. ఏమైనా యాక్సెస్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్స్ ని యాక్సెస్ చేస్తున్నాం అనమాట. యాక్సెస్ చేస్తున్నాం. 2 టైప్స్ కింద యాక్సెస్ చేయొచ్చు. దీన్ని డాట్ నోటేషన్ అంటారు. డాట్ నోటేషన్. దీన్ని డాట్ నోటేషన్ అంటారు ఎందుకంటే డాట్ పెట్టా, కార్ డాట్ టాటా అంటే టాటా అని వచ్చింది. కార్ డాట్ ఈర్ అని పెడదాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి కార్ డాట్ ఈర్ అని పెడదాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. చూడండి టాటా 2001 వచ్చింది. ఇప్పుడు 2000. ఇప్పుడు మళ్ళీ సేమ్ కన్సోల్ డాట్ లాగ్ అని పెట్టి మనం లాస్ట్ మిగిలింది ఏంటి, కార్ డాట్ సిటీ. చూడండి మన టాటా, సిటీ, ఈరు మొత్తం అన్ని వచ్చిందా. ఇక్కడ మనం యాక్సెస్ చేసిన, ఇక్కడ ఏం యాక్సెస్ చేసాం, కార్. ఆబ్జెక్ట్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ కార్, ఈరు ఆబ్జెక్ట్ నేమ్ డాట్ సిటీ ఇలాగా. ఇప్పుడు వేరే ఒక మనం చూసుకున్నాం చిన్న శాంపుల్ గా. కాన్స్టెంట్ ఇప్పుడు నేమ్ శ్రీకాంత్ అని ఇచ్చాం. ఆబ్జెక్ట్ నేమ్ ఇప్పుడు ఏంటి, శ్రీకాంత్. శ్రీకాంత్ ఇప్పుడు ఏంటి, నేమ్ అని పెడదాం, కాలేజ్ అని పెడదాం. కాలేజ్ పేరు ఏం పేరు అంటే బివి రాజ్. బివి రాజ్ కాలేజ్. అండ్ సిటీ వచ్చేటప్పటికి భీమవరం. ఇక్కడ మనం కామా ఇవ్వకుండా సెమీకోలన్ ఇచ్చాం, కామా ఇచ్చాం. ఇప్పుడు సిటీ అయిపోయిందా. పిన్ వచ్చేటప్పటికి 53431213 సంథింగ్ ఏదో ఒకటి ఇలా ఇచ్చాం కదా. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేసి, డాట్ నోటేషన్ అయిపోయింది కాబట్టి డాట్ నోటేషన్ లో చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ అని పెడితే ఇప్పుడు ఏంటి, శ్రీకాంత్ డాట్ కాలేజ్ అనేసి ఏమవుతుందో చూద్దాం. చూడండి పివి రాజ్ అని వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయినాయి కాబట్టి మనం ఇట్లా అన్కామెంట్ చేద్దాం. అన్కామెంట్ చేసి శ్రీకాంత్ యొక్క కాలేజ్ అంటే తెలుసుకున్నాం. ఆబ్జెక్ట్ పిన్ అని కొట్టగానే మనకి ఏమొచ్చింది, సేమ్ పిన్ నెంబర్ వచ్చింది కదా. సేమ్ సెకండ్ వన్ కూడా మనం తీసుకుని ఇప్పుడు పిన్ తీసేసి పిన్ అక్కడ నెక్స్ట్ వన్ సిటీ ఉంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమి రావాలి, భీమవరం అని రావాలి. చూడండి పిన్ వచ్చింది, భీమవరం వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం బ్రాకెట్ నోటేషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో డాట్ నోటేషన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ.